హే గాయ్స్, ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ టేస్టీ ఫుడ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసరికి ఇప్పుడు మునక్కాయల సీజన్ కదండి. పచ్చి మునక్కాయలతో అదిరిపోయే పచ్చడండి, నిల్వ చేసుకునే పచ్చడండి. ఇది పూర్వకాలం రెసిపీ అండి. ఇంతకుముందు పూర్వకాలంలో ఇట్లా ఆయిల్తో ఫ్రై చేసుకోకుండా మునక్కాయల్ని పచ్చిగా అలానే చేసుకుంటారు. చాలా బాగుంటుంది టేస్ట్. ఇది ఒక 6 to 1 year వరకు స్టోర్ చేసుకోవచ్చండి. పచ్చడి పుల్లగా కారంగా చాలా బాగుంటుందండి. పక్కా ఒకసారి ఈ స్టైల్లో చేసి చూడండి. పక్కా కొలతలతో చూపిస్తున్నామండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు డీటెయిల్డ్గా చూడండి. మీకు రెసిపీ అనేది క్లియర్గా అర్థమవుతుంది అప్పుడు. ఓకే అండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఇక్కడ మునక్కాయని నీట్గా వాష్ చేసేసుకొని ఆరబెట్టేసుకొని ఉంచుకోవాలండి. కొంచెం ఈ మునక్కాయ అనేది మనం లావు సైజ్ మీకు వీడియోలో చూపిస్తున్నాం కదా, ఆ సైజ్ తీసుకుంటే మనకి పచ్చడికి అనేది బాగుంటుందండి టేస్ట్. నీట్గా ఆరబెట్టేసుకొని ఉంచుకోవాలండి. ఇలా పీసెస్ చేసుకున్నాం కదా, ఇలా చిన్న చిన్న మీడియంగా చేసుకుంటే సరిపోతుంది పీసెస్ అనేవి. ఇక్కడ చింతపండు కూడా నీట్గా కడిగి ఆ పీసెస్ ఉంటాయి కదండి, చింతపండులో పుల్లల్లాగా ఉంటాయి కదా, ఆ పీసెస్ మీకు వీడియోలో చూపిస్తున్నాం కదా, ఆ పీసెస్ అనేవి నీట్గా తీసేసుకోవాలండి. అన్నీ నీట్గా తీసేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి రెసిపీకి కావాల్సిన చింతపండు మునక్కాయ అనేది రెడీగా ఉంది. ఇప్పుడు ఆ కొలతలు ఏంటో చూసేద్దామండి. ఇక్కడ మేము 1 kg మునక్కాయలు తీసుకున్నామండి. మునక్కాయలు వచ్చేసరికి, చింతపండు వచ్చేసరికి 100 గ్రాములు, సాల్ట్ వచ్చేసరికి 3/4 కప్పు తీసుకున్నామండి. కారం వచ్చేసరికి 1/2 గ్లాస్ తీసుకోవాలి పచ్చడికి. ఓకే అండి, ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని కొన్ని మునక్కాయలు, కొంచెం సాల్ట్, కొంచెం చింతపండు వేసుకొని, మళ్ళీ మునక్కాయలు, కొంచెం సాల్ట్, చింతపండు వేసుకొని మొత్తం మనం తీసుకున్న క్వాంటిటీ మొత్తం అట్లా వేసేసుకొని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 3 days వరకు మనము ఊరించాలండి. ఆ చింతపండులో ఈ మునక్కాయలు అనేది ఊరి మనకి నీట్గా మగ్గిపోతుందండి. అప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసే పని లేదు. మునక్కాయ కూడా నీట్గా ఊరిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూడండి, మునక్కాయలు, ఉప్పు, చింతపండు అన్నీ ఒకటి దాని తర్వాత ఒకటి అట్లా వేసుకుంటాం. అన్నీ వేసేసుకొని మూత పెట్టేసుకొని ఉంచేసుకోవాలి. ఇది ఫస్ట్ డే అండి. ఫస్ట్ డే మనం ఇట్లా పెట్టుకున్నాము. సెకండ్ డే కూడా ఒకసారి తీసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుందామండి. పైనవి కిందకి ఒకసారి టోటల్గా అలా మిక్స్ చేసేసుకొని పెట్టుకుందాము. మిక్స్ చేసి ఫస్ట్ డే మూత పెట్టేసుకున్నాం కదా, సెకండ్ డే వచ్చేసరికి మూత తీసి చూడండి చాలా వరకు ఊరిపోయింది కదా. ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకొని, ఇంకొంచెం ఊరాలి కదండి మిగతాయి కూడా మునక్కాయలు. చూడండి నీట్గా కలర్ చేంజ్ అయిపోయింది. ఇలా కూడా చేంజ్ అయిద్దా అనిపించింది కదా మీకు కూడా. ఆ చింతపండు కూడా ఊరి మెత్తగా, మనం ఏం వేయక్కర్లేదండి. ఆ సాల్ట్కి ఉన్న వాటర్వే నీట్గా మొత్తం ఊరిపోతుంది. సెకండ్ డే కూడా ఊరబెట్టుకున్నామండి. ఇప్పుడు ఇది 3వ రోజు అంటే 3వ రోజు మనకి పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేది రెడీ చేసి పెట్టుకుంటున్నామండి. దానికోసం బాండీ తీసుకొని, ఆవాలు ఉన్నాయి కదండి గోరువెచ్చగా వేయించుకొని పొడి చేసుకుంటున్నాం. మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు పొడి. మనకు కొంచెం క్వాంటిటీ అనేది ఆవపిండి అనేది రెడీ చేసి పెట్టుకుంటున్నాము. మనం ఇది ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చండి. ఆవపిండి అనేది గోరువెచ్చగా వేయించుకొని, ఈ ఆవాలు అనేవి చల్లారాక మిక్సీకి పట్టుకుందామండి. ఒకవేళ మీకు మెంతిపిండి కూడా రెడీగా లేదు అంటే దీంట్లోనే మెంతులు వేసుకోవచ్చండి. మాకు మెంతిపిండి అనేది రెడీగా ఉంది, అందుకే దీంట్లో మెంతులు అనేవి యాడ్ చేసుకోవట్లేదు. మెంతులు కూడా పౌడర్ అనేది రెడీగా ఉంది. కావాలంటే అప్పుడు మెంతులు కూడా సపరేట్గా వేయించుకొని మనం పౌడర్ చేసి పెట్టుకోవచ్చండి. ఇప్పుడు 3వ రోజు ఒకసారి మూత తీసి చూడండి మొత్తం బాగా ఊరిపోయింది కదా, చెక్ చేసుకున్నాను. అన్నీ బాగా ఇలా ఉంటే సరిపోతుందండి. ఒక 3 రోజులు సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఉన్న మునక్కాయలన్నీ నీట్గా తీసేసుకొని ఆ చింతపండు వరకు మిక్సీ పట్టుకోవాలండి. మనకు మునక్కాయ వాటర్ కూడా దీంట్లో వచ్చేస్తాయండి. ఆ చింతపండులోకి వచ్చేస్తాయి మునక్కాయలో ఉన్న వాటర్ మొత్తం. చూడండి ఆ వాటర్ అనేవి ఉన్నాయి కదా. ఇప్పుడు మునక్కాయలన్నీ నీట్గా తీసేసుకొని ఆ చింతపండు వరకు మిక్సీకి వేసుకుందామండి. చూడండి ఇక్కడ మునక్కాయలు సపరేట్ చేసుకున్నాం, చింతపండు అనేది సపరేట్గా చేసేసుకున్నాము. చూడండి చింతపండు మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మిక్సీకి వేసుకుందామండి.
ఇప్పుడు మిక్సీలో మనము కొంచెం వాటర్ అండి, అవి వచ్చేసరికి మనకి గోరువెచ్చగా కాచుకొని చల్లార్చుకున్న వాటర్ అనేది మిక్సీకి వేసుకుంటున్నామండి. హాట్ వాటర్ ఉంటాయి కదా, మరిగించిన వాటర్, అవి చల్లారాక మిక్సీకి చింతపండుతో పాటు మిక్సీకి వేసేసుకోవాలి. అప్పుడు చూడండి నీట్గా పేస్ట్ అయిపోయింది కదా, చింతపండు పేస్ట్ అనేది మనకి రెడీగా ఉంది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి బాండి పెట్టుకొని ఆవాలు ఉన్నాయి కదండి, ఆవాలు మిక్సీకి వేసేసుకుందాము. దాంతోపాటు కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకుంటే మనకి కండ్రు రాకుండా ఉంటుందండి. కండ్రు అంటే చేదు లేకుండా ఉంటుంది. అలా మనం పౌడర్ చేసుకొని పెట్టేసుకుందాము. ఆవు పిండి అనేది మనకి రెడీ అయిపోయింది. ఆవు పిండి, మెంతిపిండి అనేది మనకి రెడీగా ఉన్నాయండి. కొంచెం శనగ నూనె పోసుకుంటున్నామండి. ఆ పచ్చడికి సరిపడా ఆయిల్ అనేది వేసుకుంటున్నాము. ఇప్పుడు మనం ఈ మునక్కాయలు అనేవి మగ్గించక్కర్లేదండి. ఈ తాలింపు దినుసులు ఉంటాయి కదండి, మనకి పచ్చడికి కావాల్సిన ఆయిల్ ఉంటుంది కదా, అంతవరకు వేసుకుంటే సరిపోతుంది. దానికోసం ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, శనగబేడలు, వెల్లుల్లి ఉన్నాయి కదా, అన్నీ వేసుకుని వేయించుకుందామండి. దీంతోపాటు ఇంగువ ఉంది కదండి, ఇంగువ పౌడర్ కూడా వేసుకుంటున్నాము. ఇంగువ వేసుకొని లాస్ట్లో ఇవి వేగాక కరివేపాకు ఆకులు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకుంటున్నామండి. చూడండి అన్నీ వేగిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లోనే మనం మిక్సీ పట్టుకున్న చింతపండు ఉంది కదండి పేస్ట్, ఆ పేస్ట్ అనేది వేసేసుకోవాలండి. వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం వేసుకున్న ఆయిల్ ఉంది కదండి, పైకి తేలుతుందండి. చింతపండు ఉడికిపోతే ఆయిల్ అనేది పైకి ఫ్లో అవుతుంది. అప్పుడు మనకి చింతపండు ఉడికిందని అర్థమైపోతుంది. చూడండి మొత్తం బాగా మిక్స్ చేసేసుకుందాం. మధ్య మధ్యలో బాగా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోండి. ఎక్కువసేపు పట్టదండి, ఎందుకంటే చింతపండు బాగా నానింది కదా, మనకి త్వరగా మగ్గిపోతుంది. చూడండి ఆయిల్ అనేది పైకి ఫ్లో అయింది కదా. ఒక 10 నిమిషాల తర్వాత ఒక చిన్న బెల్లం గడ్డ ఉంది కదండి, లైట్గా చిన్న పీస్ వేసుకోండి. బెల్లము బాగుంటుంది టేస్ట్ బెల్లం వేసుకోవడం వల్ల. ఒక చిన్న పీస్ సరిపోతుందండి బెల్లం వచ్చేసరికి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకున్నామండి. చల్లారాక దీంట్లో ఒక హాఫ్ గ్లాస్ వరకు కారం అనేది వేసుకుంటున్నాము. 3/4 కప్పు సాల్ట్, హాఫ్ గ్లాస్ కారం అండి. ఇంకొంచెం స్పైసీగా కావాలన్నా ఇంకొంచెం అన్నా వేసుకోవచ్చండి. హాఫ్ గ్లాస్ మీడియంగా తినే వాళ్ళకి కారం ఉంటుంది కదండి, అది సరిపోతుంది. మెంతిపిండి వచ్చేసరికి 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాము. ఆవు పిండి వచ్చేసరికి 2 టేబుల్ స్పూన్ అండి. ఈ రెసిపీని మునగ ఆవకాయ పచ్చడి అండి, పచ్చి మునక్కాయ ఆవకాయ పచ్చడి అంటారు దీన్ని. ఆవు పిండి వచ్చేసరికి 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాం కదా, వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి. మొత్తం వేసుకున్నాక మిక్స్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు దీంట్లోనే మనం ఊరబెట్టుకున్న మునక్కాయలు ఉన్నాయి కదండి, ఆ మునక్కాయలు కూడా వేసుకొని ఒకసారి బాగా మునక్కాయలు వేసుకున్నాక ఒక 2 డేస్లో బాగా ఊరిపోతుందండి. ఆ మునక్కాయలకు కూడా బాగా పడుతుంది. ఆ 2 డేస్ వరకు బయట పెట్టుకోండి పచ్చడి అనేది. తర్వాత 2 డేస్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. మనకి ఎన్ని రోజులైనా నెలలైనా నిల్వ చేసుకోవచ్చు అండి. మీకు దీని కింద ఈ పచ్చడితో పాటు కింద డిస్క్రిప్షన్లో పచ్చడి రెసిపీస్ అన్నీ మీకు ప్రొవైడ్ చేస్తానండి. చూడని వాళ్ళు చూసేయండి. నిల్వ చేసుకున్న పచ్చళ్ళు ఉన్నాయి కదా, ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియోస్, అవి కూడా మెన్షన్ చేస్తానండి, అవి కూడా చూసేయండి. ఇప్పుడు చూడ్డానికి ఆయిల్ లేనట్టుంది కదండి, ఒక 2 డేస్కి ఆయిల్ మొత్తం పైకి ఫ్లో అవుతుందండి, పైకి వచ్చేస్తుంది. ఆయిల్ మొత్తం బాగా ఊరి ఆయిల్ మొత్తం నీట్గా తేలుతుందండి. ఇప్పుడు ఈ పచ్చడిని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాం కదా, పక్కా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి. మనకు తక్కువ ఆయిల్గా కావాలన్నా ఇలా చేసేసుకోవచ్చు. ఆయిల్ లేకుండా తక్కువ ఆయిల్ వేసుకొని టేస్ట్ చాలా బాగుంటుందండి. బాగా ఊరి మునక్కాయలకి పుల్లగా కారంగా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ స్టైల్లో చేసి చూడండి. మొత్తం బౌల్కి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం కదా, ఒక 2 డేస్ తర్వాత చూడండి
ఆయిల్ మొత్తం నీట్గా పైకి ఫ్లో అయింది కదా, పైకి వచ్చేస్తుంది కదా ఆయిల్. మీకు ఈ ఆయిల్ కూడా సరిపోకపోతే కాచి వేసుకోవచ్చు. తక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇది సరిపోతుందండి ఆయిల్. పక్కా కొలతలతో నీట్గా చూసేశారు కదా. అలానే మా వీడియోస్ని కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వేడి వేడి అన్నంలో ఈ మునక్కాయ పచ్చడి వేసుకుంటుంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి, మిస్ అవ్వకండి ఈ టేస్ట్ని. ఓకే అండి, ఈ రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.